వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా క్యాన్సర్ వచ్చిందంటే అందరూ భయపడిపోతూ ఉంటారు. అయితే క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాన్సర్ సెల్స్ శరీరంలో పెరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, దీనికోసం హోమ్ రెమెడీస్ ఏమున్నాయి, ఎటువంటి వెజిటబుల్ తీసుకుంటే కనుక క్యాన్సర్ సెల్స్ అసలు గ్రో అవ్వకుండా ఉంటాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి, మీరు లియో డైట్ అంటే ప్రతి ఆర్గాన్ని, ప్రతి సెల్ని కూడా అది యాక్టివేట్ చేస్తుంది, సో హెల్దీగా ఉంచుతుంది. అయితే క్యాన్సర్ వచ్చాక తగ్గించుకోవడం కన్నా రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ప్రికాషన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్. అవును. క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వకుండా అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే మనం ప్రతిదాన్ని పదార్థంతో చూస్తున్నాం. ఈ భౌతిక దేహంలో కావాల్సినటువంటి శక్తి కోసం పదార్థాలని స్వీకరణ చేస్తున్నాం. ఒరిజినల్గా ఏంటంటే ఈ యావత్ యూనివర్స్ అంతా కూడా శక్తిమయం, ఎనర్జీ తోటి గెటాన్ అవుతూ ఉంటుంది. అంటే ఫైనల్ సోర్స్ మనకి ఎనర్జీ. ఇక్కడ మీరు మాట్లాడినటువంటి క్యాన్సర్ సెల్ దేంతో మెయింటైన్ అవుతుంది? సెల్ ఎనర్జీతో. మనం తీసుకున్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని దాంతో అది మల్టిపుల్ అవుతూ డెడ్ సెల్స్, డ్యామేజ్ అయిన సెల్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి, కొత్త సెల్స్ ఫామ్ అవుతున్నాయి. మనకు కావాల్సింది ఎనర్జీ. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అయిపోయిందంటే అంతా ఆహారం మీద డిపెండ్ అయిపోయాం. అంటే ఆహారమే, మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధం అవుతుంది. కానీ దాంట్లో మనకు కావాల్సింది మెయిన్ సోర్స్ ఏంటంటే ఎనర్జీ, ఎనర్జెటిక్ ఫుడ్ ఏదైతే ఉందో. అందుకనే నేను అంటే చాలా రకాల డైట్లు ఉన్నాయి. కీటో డైట్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ అని, చాలా రకాల డైట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్. విక్రమాదిత్య డైట్ అంటే అది కేవలం విక్రమాదిత్యకి మాత్రమే. అది అందరికీ పనిచేస్తుందంటే విక్రమాదిత్య లాంటి కొంతమందికి పనిచేస్తుంది అంతే తప్ప ఇది అందరికీ కాదు. కానీ ఇది లియో డైట్ అంటే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. ఇది ఆ ప్రాంతాల ప్రకారం మారుతుంటుంది. ఇదంతా కూడా ఎనర్జీతో మాత్రమే నడుస్తూ ఉంటుంది. మీకు ఫైనల్ సోర్స్ కావాల్సింది నెలంతా కష్టపడితే వచ్చేది డబ్బు. మనం తిన్న తర్వాత మనం ఏది తిన్నా సరే చివరికి మారేది ఎనర్జీ, శక్తిగానే మారాలి. మనం డబ్బు సంపాదించినా అది మనకేమి శక్తినివ్వదు. ఆ డబ్బుని మనం ఎనర్జెటిక్గా ఉన్నటువంటి పదార్థాల మీద ఇన్వెస్ట్ చేసి వాటిల్ని తీసుకోవడం ద్వారా మాత్రం మనం గెట్ అవుతాం. ఇక్కడ మీరు మాట్లాడే క్యాన్సర్ అనేది డెడ్ సెల్, నెగిటివ్ ఎనర్జీ. నేను వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్. కాబట్టి ఏంటంటే వెజిటబుల్లో అంటే ప్రాణిక్ హీలింగ్ అనేది ఎనర్జీ మీద డిపెండ్ అయి నడిచేటువంటి ఒక మెకానిజం. మన శరీరం 7 చక్రాల మీద ఆధారపడి ఉంది. ఇది ఎనర్జీ బేస్ అయి ఉంటుంది. మన శరీరం 7 సప్త ధాతువులతో కలిసి నడుస్తుంది. ఇది ఆహార పదార్థాలతో తీసుకుంటాం. 3 దోషాలతో, త్రిదోషాలతో, 7 ఇంద్రియాలతో తీసుకున్నటువంటి సప్త ధాతువులతో నడిచేటువంటి శరీరం. ఈ 7కి ఉన్నటువంటి అనుసంధానాన్ని నేను అంటే భగవంతుడు నాకు తెలియజేయటం సుకృతంగా భావిస్తున్నాను. 7 చక్రాలు ప్రాణిక్ హీలింగ్, 7 సప్త ధాతువులు మన ఆహార పదార్థాలు. రెండిటిని క్రోడీకరించి తయారు చేసిందే లియో డైట్. మన బాడీలో డెడ్ సెల్స్ ఎక్కువైనప్పుడు మనకు వచ్చేటువంటి రోగాలు. ఇది మరీ ఎక్కువైపోతే, చనిపోయిన మృతకణాలు శరీరంలో బాగా ఎక్కువ పెరిగిపోతే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉందని ఇప్పుడు మనకి సైన్స్ కూడా చెప్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం కూడా క్యాన్సర్ రావడానికి కారణాలు అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైనా లోపల ఉంటే ఒక ట్యూమర్గా ఫామ్ అయ్యి ట్యూమర్ చుట్టూ మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేస్తుంది. సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని క్యాన్సర్గా మారకుండా ప్రయత్నం చేస్తుంది. అది మరీ దారుణంగా ఉధృతం అయిపోతే క్యాన్సర్గా మారి మనల్ని ప్రాణాలు తీస్తుంది. ఇక్కడ ఆ డెడ్ సెల్స్ లేని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన బాడీలో ఎలాగూ డెడ్ సెల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆ డెడ్ సెల్ని తీసుకోవడం ద్వారా మళ్ళీ ఇంకొంచెం ఎక్కువైపోతాయి. ఇక్కడ విపరీతమైనటువంటి మాంసాహారం ప్రమోట్ చేయటం ఒకటి. అంటే గుడ్లు దగ్గర నుంచి మీకు అన్ని రకాలు విపరీతమైనటువంటి ప్రమోషన్స్లో ఉన్నాయి. జనాలకు అవగాహన లేకుండా ఎక్కువ తినేది. పూర్వం రోజుల్లో మాంసాహారం ఉండేదేమో, ఇంత లేదు, ఇంత విచ్చలవిడి లేదు. ఏదైనా రోగం వస్తే గుడ్లు తినండి, ఏదైనా రోగం వస్తే మీట్ తినండి, B12 ఉంది, ప్రోటీన్ ఉంది, అవి చెప్తున్నారు. దానివల్ల కేవలం మనం తిన్న ఆహారం చెడిపోయి మనల్ని పాడు చేస్తుంది.
మనకు రోగం ఆహారంతో వచ్చింది కాబట్టి లియో డైట్లో మెయిన్ సూత్రం ఏంటి అంటే ఫస్ట్ పిల్లర్ అది. లియో డైట్లో ఫస్ట్ సూత్రం ఏంటి అంటే లంకణం పరమౌషధం. ఏదైతే తినడం ద్వారా రోగం వచ్చిందో దాన్ని మానేయటమే. తినడం ద్వారా రోగం వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా అందుకని నా దాంట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ 3 days ఈ లియో డైట్లో ఫస్ట్ 3 days నో ఫుడ్, కుకింగ్ ఫుడ్ అనేది ఉండదు. క్యాన్సర్ వాళ్ళకి కూడా ఇప్పుడు నాకు నిన్నే థ్రోట్ క్యాన్సర్ ఆవిడకి బ్లీడ్ అయిపోతుంది, లోపల నుంచి బ్లడ్ పడుతుంది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని రకాల వెజిటేబుల్ జ్యూసెస్ చెప్పాను. ఇవాళ మార్నింగ్ ఇన్పుట్ తగ్గింది, బ్లీడింగ్ అవ్వడం తగ్గింది. ఇంటర్నల్ బ్లీడ్ని ఆపేసే ఇమీడియట్గా మీరు ఇవాళ స్టార్ట్ చేస్తే లియో డైట్ మీకు వితిన్ 3-4 days దాని రిజల్ట్ ఉంటుంది. ఇది అంత గొప్పది. అలాగే మనకి లియో డైట్ సింహాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. బతికితే సింహంలో బ్రతకాలరా అంటారు, అడవికి రాజులో బ్రతకాలరా. అదేంటంటే ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ అది పూర్తిగా పచనమై బయటకు వెళ్ళేంత వరకు మళ్ళీ ఆహారాన్ని తీసుకోకూడదు. దానికి మార్నింగ్ ఆకలేస్తే ఆ ఆకలిని అర్థం చేసుకుని ముందు ఫస్ట్ నీటితో దాన్ని శాంతపరుస్తుంది. తర్వాత మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ నీళ్ళు తాగుతుంది. తర్వాత అంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. మన శరీరం బయోమెట్రిక్ క్లాక్ అనే దాని మీద ఆధారపడి జీవనాన్ని మనం సాగిస్తూ ఉంటాం. దానికి విరుద్ధంగా ఆకలేసినప్పుడు ఆకలేస్తుంది. అది ఏ ఆకలి? అది బ్రేక్ఫాస్ట్ ఆకలా అంటే ఫ్రూట్స్ తినమని ఆకలేస్తుందా, మంచినీళ్ళు తాగమని ఆకలేస్తుందా, మజ్జిగ తాగమని ఆకలేస్తుందా, అన్నం తినమని ఆకలేస్తుందా? ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంను దాటి ఆకలేసినప్పుడల్లా తింటూ కూర్చుంటే రోగగ్రస్తులు అవుతారు. లాస్ట్ ఒక 5 years బ్యాక్ డయాబెటిక్ పేషెంట్లు గంటకు ఒకసారి తినండి. అది తిన్నది, ఆ తిన్న ఆహారానికి ఒక టైము నిబద్ధత ఉంటుంది. మీరు ఎగ్ తిన్నారు, అది అరగడానికి 6 hours 8 hours పడుతుంది. ఒక బిస్కెట్ తిన్నారు, అది అరగడానికి గంటే పడుతుంది. ఒక ఇడ్లీ తిన్నారు, 4 గంటలు పడుతుంది. పదార్థానికి స్వభావం ఉన్నప్పుడు అది అరుగుదల అన్నింటినీ ఒకే దాంట్లో ఎలా కట్టేస్తారు? దానివల్ల ఇలాంటి విచ్చలవిడి ఆహార పదార్థాలు భుజించడం వల్ల ఈ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో బాగా ప్రబలిపోయింది. అందుకని ఏంటంటే క్యాన్సర్ సెల్స్కి డెడ్ సెల్స్ మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి. క్యాన్సర్ పెరిగిన వాళ్ళలో, క్యాన్సర్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో మూలాధారం అతి చైతన్యవంతంగా ఉంటుంది. ఎర్రటి కాంతి శరీరం అంతా కూడా వ్యాపించేసి ఉంటుంది. అంటే మన శరీరం ఎలా ఉండాలంటే బ్రైట్గా ఉండాలి, వైట్గా ఉండాలి. క్యాన్సర్ ఉన్న వాళ్ళలో మీకు ఆ ఫేస్లో ఆ కళ తెలిసిపోతుంది. వాళ్ళు డార్క్ అయిపోయి, నల్లగా అయిపోయి, కొంచెం కళావిహీనంగా ఉంటారు. వాళ్ళకి మూలాధారం అతి చైతన్యంగా ఉండడం వల్ల కింద నుంచి ఎనర్జీ పైకి తన్నేస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి వాళ్ళకి నేను ఫస్ట్ చెప్పేది, క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మూలాధారం యొక్క చైతన్యాన్ని తగ్గించాలి. దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి. దానికి ఉప్పు నీళ్ళ స్నానం, టబ్ బాత్ చాలా అద్భుతంగా ఉపయోగిస్తుంది. అంటే స్ప్రెడ్డింగ్ని ఆపేస్తుంది. ఇప్పుడు నోటి క్యాన్సర్ మనం నీళ్ళని ఉప్పు కలుపుకొని దాన్ని గార్గిలింగ్ చేయటం. ఒకవేళ గొంతు క్యాన్సర్ అనుకుంటే ఉప్పు నీళ్ళు కలిపినటువంటి నీళ్ళలో ఒక బట్టని తడిపి దాన్ని గొంతుకు చుట్టూ పట్టుకోవటం. ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ బాగా మల్టిపుల్ అయిపోతున్నాయో అక్కడ బాత్, మన ప్యాడింగ్, కూల్ ప్యాడ్, హీట్ ప్యాడ్ పెడతాం కదా, అలా సాల్ట్ ప్యాడ్ పెట్టుకోవాలి. సాల్ట్ బాత్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే అది ముందు ఫస్ట్ పెరగటం తగ్గుతుంది. తర్వాత దానికి రీజన్స్ వెతుక్కొని మనకి క్యాన్సర్ సెల్స్ని నివారించడానికి, అంటే మన బాడీలో ఎసిడిక్ నేచర్, రోగాలన్నీ కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువ తినేయడం వల్ల వస్తుంది. రా ఫుడ్స్ ఎవరు తినట్లా, ఎవరికి నచ్చవు కూడా. దానికి అద్భుతంగా పనిచేసేది బూడిద గుమ్మడికాయ జ్యూస్. బాగా ఎక్కువ ఉధృతంగా ఉంది, మనం ఇంకేం తినలేకపోతున్నాం, ఆకలి కూడా వేయట్లేదు. చాలా దారుణమైనటువంటి మంటలు, నొప్పులు, అంటే క్యాన్సర్ అంటేనే కొరికేస్తూ ఉంటుంది. అందుకని తక్కువ 50-50 షార్ట్స్ కింద బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తీసుకుంటూ ఉండడం. ఇంకా బాగా మంచి రిజల్ట్స్ కావాలనుకున్నప్పుడు లెమన్ పీల్, నిమ్మకాయ తొక్కల్ని బూడిద గుమ్మడికాయలో వేసుకుని ఆ షార్ట్స్ 10 minutes మీరు మార్నింగ్ మొదలుపెట్టి ఈవినింగ్ లోపు ఎంతో కొంత రిలీఫ్ చూడగలుగుతారు. ఈ లియో డైట్ చాలా మోస్ట్ పవర్ఫుల్. దీన్ని మించినది ఇంతవరకు వరల్డ్లో పుట్టలేదు, తర్వాత పుట్టదు కూడా. అంటే న్యాచురల్గా ప్రకృతి మనకి సహజంగా ప్రసాదించింది. అంటే ఇప్పుడు నేను దీన్ని బయటికి తీయగలిగాను, నేనేమి దీనికి సృష్టికర్తను కాదు. ఇది ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని నేను వెలికి తీసి అంటే సింహము యొక్క జీవన విధానం. లియో అంటే మనం అడవిలో ఉన్నటువంటి సింహాన్ని తీసుకుంటాం. లియో అనగానే సింహ రాశి, ఇది దానికి అధిపతి రవి. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని అనుసరించడమే లియో డైట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి వరకు మీకు వచ్చినటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం. దీంట్లో ఫస్ట్ సూత్రం ఏంటి అంటే లంకణం పరమౌషధం. ఏదైతే తినడం ద్వారా రోగం వచ్చిందో దాన్ని మనం తినకుండా ఆపేయటమే దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం. ఇంక మీరు ఏం చేయక్కర్లా. ముందు ఫస్ట్
కుకింగ్ ఫుడ్ వల్ల వస్తున్నాయి ప్రాబ్లమ్స్, దాన్ని ఆపేయండి అంతే. అంతకు మించి ఇంకా ఇబ్బంది అయితే లేదు. యాష్ గార్డ్ ఎలాంటి క్యాన్సర్ మన బాడీలో ఉన్నా అది అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ. దాంట్లో కేవలం ఎనర్జీ మాత్రమే ఉంది, మన బాడీకి కావాల్సిన ఎనర్జీ. ఏమీ తినలేకపోతున్నాం, ఏం అవ్వట్లే, కేవలం సిప్ స్పూను. మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా మినిమం ఒక 200 to 300 grams యాష్ గార్డు ఒక 2-3 నిమ్మకాయ తొక్కలు వేసేసి గ్రైండ్ కొట్టుకుని కొంచెం ఉప్పు మిరియాల పొడి, ఆ ఉప్పులో మనకి సైంధవ లవణం, సీ సాల్ట్, లేకపోతే వంటుప్పు అని బ్లాక్ సాల్ట్ ఉంటుంది. సైంధవ లవణాన్ని ఉడకబెడతారు, వండుతారు, అది చాలా బాగా పనిచేస్తుంది. నేను రీసెంట్గా దాన్ని స్టడీ చేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపే బాడీ అంతా ఉబ్బిపోయి, అంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ స్వెల్లింగ్స్ వచ్చేసింది. వితిన్ 1 day వాళ్ళ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి, స్వెల్లింగ్ వచ్చేసింది, విపరీతమైన ఆకలేసింది. సాల్ట్, బ్లాక్ సాల్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయేమో. క్యాన్సర్ గురించి ఏం భయపడకండి. ఫస్ట్ క్యాన్సర్ని జయించాలనుకుంటే మనం భయాన్ని జయించాలి, ధైర్యంగా ఉండాలి. దానికి మనకి ఎనర్జీ పరంగా సపోర్ట్ చేసేది బూడిద గుమ్మడికాయ ధైర్యాన్ని ఇస్తుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. అంటే క్యాన్సర్ సెల్స్ అసలు గ్రో అవ్వకూడదు, హెల్దీగా ఉండాలి, బాడీ హెల్దీగా ఉండాలంటే బూడిద గుమ్మడికాయ బాగా పనిచేస్తుంది. అంతేకాదు నిమ్మకాయ తొక్కల జ్యూస్ కూడా, సో దాంట్లో కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి సో అందరూ తీసుకోవాలని కోరుకున్నాము. సో హెల్దీగా ఉండాలని కోరుకున్నాం గురువుగారు. క్యాన్సర్ వచ్చిందంటే అందరు భయపడిపోతూ ఉంటారు, కానీ తగ్గించుకోవచ్చు. మనం 2023-24 కూడా మాట్లాడుకున్నాం. 2025లో విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసెస్ ఇంకా మనకి అంటే అధ్యయనాల్లో నాకు కొంతమంది గురువులతో ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కిడ్నీ పేషెంట్స్ పెరిగిపోతారు, క్యాన్సర్ చాలా ఉధృతంగా ఉంటుంది, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్తో సఫర్ అయిపోతారని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే మన ఆహారపు అలవాట్లు, మనం చేస్తున్నటువంటి దరిద్రపు అలవాట్లే మనల్ని నాశనం చేస్తున్నాయి. అందుకని ప్రోటీన్ అనే దాని మీద దృష్టి తీసేయండి. బ్రతకడానికి తినాలి. 120 ఏళ్ళు తినవలసినటువంటి ఆహారాన్ని మనం 30 ఏళ్ళకే తినేసాం. అందుకని ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఆహారాన్ని తగ్గించండి. ఆహారం ద్వారా రోగం వచ్చిన దాన్ని మానేస్తే సరిపోతుంది. తర్వాత మనం చాలా రకాలు డైట్లు, ఇందులోనే లియో డైట్లో చాలా రకాల పిల్లర్స్ ఉన్నాయి. చాలా అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి బ్లడ్ టెస్ట్లు డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మెడికల్ మాఫియా జరుగుతుంది. సప్లిమెంట్ మెడిసిన్స్ దగ్గర నుంచి మెడికల్ మాఫియా, అంటే వాళ్ళకు కూడా తెలియదు వాటి వల్ల పనిచేస్తుందని అనుకుంటున్నారు. వాటి వల్ల కూడా ఉపయోగం లేదు. న్యాచురల్గా మీ ఇంట్లో ఉన్నటువంటి వంకాయలు, బెండకాయలు, దొండకాయలతో సులువుగా టెస్ట్లు ఏం చేయక్కర్లా, మీకు ఉందని తెలిసింది తగ్గించుకోవచ్చు. సిమ్టమ్స్ ఉన్నాయిగా, సిమ్టమ్స్ని ఫాలో అవ్వచ్చు, ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఎస్, ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళైనా డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ మందులు వాడుకుంటూ ఇలాంటి హోమ్ రెమెడీస్ పాటిస్తే కనుక చక్కటి ఫలితం అనేది ఉంటుందని చెప్తున్నారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ, ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.